గోదావరిలో కాలుష్య నివారణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటించిన పవన్ వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరి నదిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కలుషిత నీటి నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. నదీ కాలుష్యానికి కారకులైన వారిని నోటీసులు ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రెండు 2027లో జరగనున్న మహాగోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రభుత్వం భారీ స్థాయిలో కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక లాంచ్లో గోదావరి తీర ప్రాంతాలను కూడా సందర్శించారు. కొన్ని ప్రాంతాల్లో నదీ పరిస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ప్రధాన పుష్కర ఘాట్ మాత్రమే అందంగా ఉంటే సరిపోదని, ప్రతి ఘాట్ కూడా పుష్కర ఘాట్లా ఉండాలంటూ కూడా అధికారులకు ఆయన స్పష్టం చేశారు. అనంతరం జరిగినటువంటి సమీక్షా సమావేశంలో భాగంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఇక మురికి కూపాల్లో భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తే పుణ్యం మాట దేవుడెరుగు, తిరిగి వ్యాధులు చుట్టుకుంటాయంటూ కూడా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా గోదావరి నీరు స్వచ్ఛంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. ఇది స్ట్రింజెంట్ కూర్చున్నప్పుడు మీరు కన్సర్న్ రైజ్ చేయకపోతే ఇప్పుడు రేపు పొద్దున గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బి డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, ద క్వశ్చన్ వోంట్ బి అడ్రస్ టు ఎనీబడి ఎల్స్. ఇట్ విల్ బి కన్సర్న్ ఓన్లీ టు ఎన్వైరన్మెంట్ మినిస్టర్, నాట్ టు అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో, నాట్ అవర్ చీఫ్ ఆల్సో. ఆయన ఎదురుకు వెళ్ళి కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, హ్యావ్ యూ డన్ యువర్ జాబ్? ఎయిదర్ you're hesitant, maybe some political pressure, or else you compromise. These are the three things. మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంత ఉండకూడదని మీరు నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి, డైరెక్ట్ అదే కదా. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. తాగ కనీసం మునగరు కదా. 13 కోట్ల బకాయిలు ఉన్నప్పుడు ఆన్ వాట్ బేసిస్ దే కెన్ బీ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? మీరు అడగాలి కదా ఇవన్నీ. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యూ ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పెండింగ్ ఇన్ కోర్ట్. యూ హ్యావ్ టు అప్లై టు ద కోర్ట్ ఇన్ ద మోస్ట్ విత్ ఫర్వర్ అండ్ కమిట్మెంట్. దెన్ యూ షుడ్ బ్రాట్ ఇట్ అస్. నో, యూ షుడ్ టెల్. మీరు సీఎం మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీరు ఇవి కదా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. దెన్ ఐ విల్ స్పీక్ టు దెమ్. దెన్ ఐ విల్ బికమ్ పబ్లిక్ అప్రోచ్. అంటే ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే దిస్ ఇస్ ద ఇష్యూ. వాళ్ళు ఏం చెప్పాలి? మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ గానో వాట్ ఎవర్ ద ఐ డోంట్ నో వాట్ ఆర్ ద పొలిటికల్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిల అని మాట్లాడాలి మనం. నో, యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్. మీరు శరవణన్జీ, కాంతిలాల్ సార్, మీరు యూ హ్యావ్ టు స్పీక్ మేడం. మీరు ఇఫ్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ టెల్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్. ఏదైనా వస్తుంటే మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఏదైనా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరిని బెదిరిస్తారు మీరు? అలా బెదిరించకండి. మేము అడుగుతుంది రెగ్యులేట్ చేయమని కోరుకుంటున్నాం. నిజంగా మీకు నోటీసులు పంపించేసి మూసేయమంటే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మీరు ఏదైనా చూసుకొని చెప్పాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రీస్ అరౌండ్ గోదావరి, ప్లీజ్ హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ the pollution you are causing. Please take responsibility for that. అంతేగాని అసలు మేము ఏమి పొల్యూషన్ చేయట్లేదు, మాది చాలా మేము పవిత్ర జలాలు వదులుతున్నాం అని చెప్పకండి మేడం. సో ఇది ఒక వైపు ఉంటే ఇంకొక వైపు 55 మిలియన్ లీటర్స్ మనం డైరెక్ట్ డంప్ చేస్తాం. వీఆర్ ఆల్సో కాజింగ్ కంప్లీట్. అందరం కూర్చోబెట్టి కాజుబెట్టి నేను కూడా స్నానం చేశానంటే మేము స్నానం చేసిన నీళ్ళు కూడా గౌదావరి కలిపేస్తుంది. ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. సో దీనికి యుద్ధ ప్రాతిపాదికన ఐ రిక్వెస్ట్ కాంతిలాల్జీ to write a letter, to approach CMO. Of course, from political side, we will connect to Honorable CM also. From the administrative side, you have to communicate to Chief Secretary garu on a war footing.
How do we contain this 75 mld discharge with completely treated? I think this should be the priority even before roads. ఇది చేయనప్పుడు దెర్ ఇస్ నో పాయింట్. దీనికి మత విశ్వాసాలు ఉన్నాయి, ధార్మిక విశ్వాసాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు జరిగితే పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ 55 మిలియన్ లీటర్లు రోజుకి మురుగునీరుని అటు ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి రకరకాల పేపర్ వచ్చే మరుగును ఈ పొల్యూట్ వాటర్ని పెడితే నాకు పుణ్యం ఎంత వస్తుందో తెలియదు, కానీ జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి.